దేశం మొత్తం ఉగ్రవాదంతో నిండిపోయింది. ఆ విషయం మనకి పహల్గామ్ దాడి తర్వాత ఈ రోజు దేశంలో మొత్తం వెతుకుతుంటే ఉగ్రవాదులే దొరుకుతున్నారు. నిజంగా పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోయారు. అది బాధాకరమైనటువంటి విషయమే కానీ ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులు లేకుండా పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకుందో అందులో భాగంగా ఇప్పుడు మొత్తం ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ మొత్తం వీళ్ళందరూ ఉగ్రవాదులే ఉన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో వీళ్ళు లేనటువంటి ప్రాంతం లేదు, జిల్లా లేదు. రాష్ట్రమే కాదు, జిల్లా కూడా లేదు. మన రాయచూరులో 130 మంది దొరికారంటే మామూలు విషయమా? ఇప్పుడేమొచ్చేసి రాంచీలో ఒక హోటల్లో, బయటకేమో హోటల్ లాగా ఉంది, లోపల ఏమొచ్చేసి కింద అండర్ గ్రౌండ్ లోనేమొచ్చేసి బాంబులు తయారు చేస్తున్నారు. అది కూడా ఎవరు చూడండి, విద్యార్థులు, ఈ ముస్లిం విద్యార్థులు చదువుకుంటూ బాంబులు తయారు చేస్తున్నారు. వీళ్ళు యూట్యూబ్ అలాగే వాళ్ళకి సపరేట్ గా ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో బాంబులు ఎలా తయారు చేయాలనేది ఉంది. అది కాకుండా సపరేట్ గా వీళ్ళకి ఈ బాంబులు తయారు చేయడం అనేది కూడా నేర్పిస్తున్నారు కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఎంత దారుణం అంటే నిన్న ఒకడు దొరికాడు, మొన్న ఒకడు దొరికాడు. స్టూడెంట్స్ ఈ రోజు రాంచీలో అషర్ డానిష్ అనేవాడు దొరికాడు. వాడిని పట్టుకుంటే ఇంకొకటి దొరికాడు, వాడిని పట్టుకుంటే ఇంకొకటి దొరికాడు. 8 మంది దొరికారు మొత్తం. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉందో చూడండి. వీళ్ళని రక్షించడానికి ఈ వెధవలు ఇక్కడ ఈ కుహనా మేధావులు మాట్లాడుతుంటారు ఒక్కొక్కడు ఇక్కడ వీళ్ళ గురించి ఇప్పుడు దాడులు చేస్తే. మరి ఈ బాంబులు తయారు చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎవడో ఏమంటాడు? మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? చెప్పాలి కదా. ఇదే కుహనా మేధావులు. దరిద్రం ఏంటంటే మన సెక్యులర్ హిందువులే చండాలం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏం పట్టదు. ఈరోజు దేశంలో ఎలా దొరుకుతున్నారు వీళ్ళందరూ? అంటే ఈ రోజు వచ్చేసారు వీళ్ళు కాదు కదా. గత 50-60 సంవత్సరాలుగా వీళ్ళకి ఎవడు సహాయం చేయకుండానే, ఇటువంటి వ్యవస్థలో వీళ్ళకి సపోర్ట్ లేకుండానే ఇంత చేసుకొచ్చారా? మనం కూడా అప్రమత్తంగా ఉండాలి.